ఇండియాలో ఉన్న కుబేర్లో ఒక్కొక్కరిగా దేశం వీడుతున్నారు. దేశంలో కోట్ల సంపాదన ఉన్నా ఇక్కడ ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపించటం లేదు. తాజా సర్వేలో 22% మంది కుబేర్లో ఇదే ఆలోచన చేస్తున్నట్లు తేలింది. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో స్థిరపడాలనుకుంటున్నారు. గోల్డెన్ వీసా స్కీమ్ ఆఫర్ చేస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వలసపోయేందుకు కూడా మొగ్గు చూపుతున్నారు. దేశీయంగా జీవన స్థితిగతులు అంత అనుకూలంగా లేకపోవడంతో పాటు ఇతర దేశాల్లో మెరుగైన జీవన ప్రమాణాలు, సులభతర వ్యాపార వాతావరణం వంటి అంశాలు ఇందుకు ప్రధాన కారణమని వెల్త్ మేనేజ్మెంట్ సేవల కంపెనీ కోటక్ ప్రైవేట్, అంతర్జాతీయ కన్సల్టింగ్ సేవల కంపెనీ ఈవైతో కలిసి చేపట్టిన సర్వేలో వెల్లడైంది. నూట 150 మంది అత్యంత సంపన్నుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఏటా 25 లక్షల మంది భారతీయులు ఇతర దేశాలకు వలసపోతున్నారని ఈ నివేదికలో తెలిపారు. ప్రతి 5 అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్లో ఒకరు దేశం వీడే ఆలోచనలో ఉన్నారు. భారత పౌరసత్వం కొనసాగిస్తూనే తమకు నచ్చిన దేశంలో ఉండిపోవాలనుకుంటున్నారు. మెరుగైన జీవన, విద్యా ప్రమాణాలు, ఆరోగ్య సేవల కారణంగా మన శ్రీమంతులో ఇతర దేశాల వైపు ఆకర్షితులవుతున్నారు. సాఫీగా వ్యాపారం చేసుకోగలిగే వాతావరణం మరో ప్రధాన కారణమని సర్వేలో పాల్గొన్న 3/2 మంది తెలిపారు. తమ వలస నిర్ణయాన్ని భవిష్యత్తుపై పెట్టుబడిగా వారు భావిస్తున్నారు. తమ పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలన్న కారణంగానూ వారు వలస పోవాలనుకుంటున్నారు. పారిశ్రామికవేత్తలు వారసత్వంగా సంపద లభించిన వారితో పోలిస్తే వృత్తి నిపుణులు ఇతర దేశాల్లో స్థిరపడేందుకు అధికంగా మొగ్గు చూపుతున్నారు. వయసు పరంగా చూస్తే 36 ఏళ్ల నుండి 40 ఏళ్ల వారితో పాటు 61 ఏళ్లకు పైబడిన శ్రీమంతులు ఇందుకు అధిక ఆసక్తి కనబరిచారు. శ్రీమంతుల వలసలను మూలధన తరలింపుగా చూడవద్దని కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రెసిడెంట్ గౌతమి గవాంకర్ అన్నారు. దేశంలోనే నివసిస్తున్న భారత పౌరులు ఏటా $2.50 లక్షల వరకే బయటి దేశాలకు తరలించగలరు. ప్రవాస భారతీయులు మాత్రం గరిష్టంగా $10 లక్షల వరకు తీసుకెళ్లవచ్చన్నారు.